ఎమ్మెల్సీ సారయ్యపై మంత్రి కొండా సురేఖ పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 10 మంది గ్రూపులను వెనకేసుకొని సంతోషపడుతున్నారని, వాళ్ళ ఆనందాన్ని తాము అడ్డుకోలేమని అన్నారు. ఇక బలహీనులు బలవంతుల వెనక పడతారని, కొండా దంపతులు బలవంతులని అన్నారు. తమను ఢీకొనడం చేతకాక వెనక గోతులు తవ్వుతున్నారని, ఎవరు తీసిన గొయ్యిలో వాళ్లే పడతారని ఆమె అన్నారు. ఎవరిపైనా తాను అధిష్టానానికి ఫిర్యాదు చేసేది లేదని అన్నారు. చిల్లర వాళ్ల వల్ల కోసం తన కామెంట్ చేయనన్నారు. ఇక మంత్రి కొండా సురేఖ దీని మీద మీరు ఏం అంటే మీరు కాన్స్టేకి దూరం ఉండడం వచ్చినా రాకపోయినా కాన్స్టిట్యూన్స్ లో ఎక్కడా పనులు ఆగడం లేదు. నేను అన్ని కూడా అధికారులతో మాట్లాడుతూ, కార్పొరేటర్లతో మాట్లాడుతూ, ప్రతి ఒక్కటి కమిషనర్ తో మాట్లాడుతూ, కలెక్టర్ తో మాట్లాడుతూ, ఎప్పుడు ఏం కావాలి ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఇక్కడ వచ్చి చేసినాయి. ఫోన్ల ద్వారా వాళ్ళకు పంపించి శాంక్షన్ చేపించి ఈరోజు కొబ్బరికాయ కొడుతున్నాము. మేము పంపగానే మేయర్ గారు రియాక్ట్ అవుతున్నారు, కార్పొరేటర్స్ రియాక్ట్ అవుతున్నారు, కమిషనర్ రియాక్ట్ అవుతున్నారు, కలెక్టర్ గారు రియాక్ట్ అవుతున్నారు. ఆఫీసర్లు అందరూ కూడా ఈరోజు ఏది చెప్పితే అది రీజనబుల్ ఉన్న ప్రతి దాన్ని కూడా వారు శాంక్షన్ చేసి మాకు అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారు. మేము వచ్చాము, ఈరోజు శంకుస్థాపన చేశాము. వాళ్ళు పెట్టుకుంటే అది వాళ్ళ ఇష్టం, పెట్టుకోనివ్వండి. భవిష్యత్తులో పార్టీ అనేది ఒకటి ఉంటుంది, ఏం చేసినా కూడా పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుంది. అందుకని అట్లాంటి చిల్లర వాళ్ళ కోసం నేను ఎవరినో 10 మందిని వేసుకొని మేము గ్రూప్ తయారు చేసినామని వాళ్ళు సంతోషపడితే పడనివ్వండి. వాళ్ళ ఆనందాన్ని మనం ఎందుకు అడ్డుకోవాలి? ఎందుకంటే వాళ్ళకే తెలుసు, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే యాజ్ ఎ మంత్రిగా నేను వాళ్ళ మీద కంప్లైంట్ అవసరం నాకు లేదు. వాళ్ళు ఏం చేసుకున్నా కూడా వాళ్ళ గట్టిగా ఉంటారో వాళ్ళ వెనకనే పడతారు. బలహీనులు అనేటోళ్ళు బలవంతులు వెనకాల పడతారు. దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటంటే కొండా దంపతులు బలవంతులు, వీళ్ళను ఢీకొనడం మా వల్ల కాదు కాబట్టి వెనకాల గోతులు దవ్వే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆ గోతులు వాళ్ళు